బాటులినం ఇంజెక్షన్ చాలా మంది పబ్లిక్ లో ఇది సెలబ్రిటీస్ ఉపయోగించే ఒక ఇంజెక్షన్ అని అవేర్నెస్ ఉంది. ఎక్కువగా ఏజ్ అయిన తర్వాత వాళ్ళకున్న ముడతలు తగ్గించుకోవడానికి ఒక సౌందర్య సాధనంగా ఇది ఉపయోగపడతా ఉంటది. కానీ చాలా మొండి నరాల జబ్బులకి ఈ ఇంజెక్షన్ తో మనకి ఉపశమనం పొందొచ్చు. ఎక్కువగా ఇందులో సబ్ కేటగిరీలో ఉండే నరాల జబ్బుల్లో మూమెంట్ డిజార్డర్స్ లో ఇది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో మొదటిది బ్లెఫరోస్పాజం. కొంతమందికి వాళ్ళ ప్రమేయం లేకుండానే కళ్ళు మూతలు పడతా ఉంటాయి. రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా బండి తోలేటప్పుడు కానీ లైట్లు పడినప్పుడు కళ్ళు గట్టిగా మూతపడతాయి. వాళ్ళు ఓపెన్ చేయాలన్నా చేయలేరు. రెండోది హెమిఫేషియల్ స్పాజం, అంటే మన ప్రమేయం లేకుండానే ఒకవైపు కన్ను మూతపడటం లేకపోతే మూతి ఒకవైపు పీకటం అనేది జరుగుతూ ఉంటది. మూడోది డిస్టోనియా. మోస్ట్ కామన్ గా మనం చూసేది సర్వైకల్ డిస్టోనియా. కొంతమందికి తల వాళ్ళ ప్రమేయం లేకుండానే ముందరకు వాడటం, పక్కకు జరగటం అనేది జరుగుతూ ఉంటది. దీంతో పాటు పక్షవాతం వచ్చాక కొంతమందిలో చెయ్యి ఇలా బిగుతుగా అయిపోవటం, చెయ్యి మూసినప్పుడు మూయగలుగుతారు కానీ ఓపెన్ చేయాలంటే కష్టం అయిపోతూ ఉంటుంది. దీన్ని మనం స్పాస్టిసిటీ అంటాం. ఫైనల్ గా రెసిస్టెంట్ హెడ్ ఏక్స్. కొంతమంది ఎన్ని మందులు వాడినా వాళ్ళకి రిలీఫ్ ఉండదు. నెలలో దాదాపు 15-20 రోజులు మందులు వాడుతున్నా కూడా ఈ తలనొప్పి వస్తూ ఉంటది. వాళ్ళ రోజువారీ దినచర్య కూడా కష్టం అయిపోతూ ఉంటది. వీళ్ళల్లో కూడా మనం బాటులినం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనం రిలీఫ్ అనేది తేవచ్చు. బాటులినం ఇంజెక్షన్ అనేది కేవలం సౌందర్యానికి ఉపయోగపడే ఇంజెక్షనే కాదు, కొన్ని మొండి నరాల జబ్బులకి దీని ద్వారా ఉపశమనం పొందొచ్చు. థ్యాంక్ యూ.